ఆసియాల అతిపెద్ద గిరిజన జాతర అంటే మన మేడారమే. 2 ఏళ్ల కోపాలయ్యే జాతరకు ఎక్కడెక్కడికెంచో భక్తులు వస్తుంటారు. ఎందుకంటే ఆ వనదేవతలకు మొక్కులు పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తాప జాతర ఘనంగా చేయాలని పనులు రువ్వడి మీద చేస్తాంది సర్కారు. ఇక చూడుండ్రి. ఇక మేడారం సమ్మక్క సారక్క జాతర పనులు జోరు అందుకున్నాయి. గుడిని అన్ని తీర్ల ఎలుగుల చేస్తేందుకు 236 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సర్కారోళ్ళు జాతరకు గుడిని చెక్కున మెరిపియాలి, అన్ని పనులు 100 రోజులలోనే పూర్తి చేయాలి అన్నట్లు ముంగడికి పోతుండ్రు. ఇదే ముచ్చట్ను మొన్న సీఎం రేవంత్ సార్ కూడా గట్టిగానే ఆర్డర్ వేసి చెప్పిండు. పనులు చాలు చేయిర్రి అని వెంటనే ఓ 150 కోట్లు విడుదల కూడా చేసిండ్రు. అందుకే జోరు పెంచిండ్రు ఆఫీసర్లు. లంకిండ్లు పెట్టించి గద్దెల చుట్టూన్న మంచి చెట్లు, పాత క్యూ లైన్లు, ఇంకా బిల్డింగులు మొత్తం సాఫ్ సీఫ్ చేసి పాడేసిర్రు. అయితే ఈ అభివృద్ధి పనులు మొత్తం 3 మలకలలో పూర్తి చేస్తారట. అందులో తొలత మలకల కొత్త గద్దెలు కట్టుడు, వాటి చుట్టూ పారిగోడ కట్టుడు అసొంటి పనులు చేస్తే, 2వ మలకల గద్దెలకు డిజైన్లు గీసుడు, బందోబస్తు క్యూ లైన్లు కట్టుడు, జంపన్న వాగు అభివృద్ధి అసొంటి పనులు చేస్తారట. ఇక 3వ మలకల భక్తులకు కావాల్సిన సౌలతులు, రోడ్లు, ఇంకా వాటి పనులు సాగబెడతారు అన్నట్టు. గిట్ల ఓ రోయమ్మటిని అడుగుతాయట పనులు. అంతేకాదు 40 ఏండ్ల తర్వాత గద్దెలను కొత్త పాత చేస్తున్నారు కాబట్టి ఆదివాసి గిరిజన సాంప్రదాయాలకు ఎక్కడ తక్లీఫ్ కాకుండా, ఆ కళకు ఎక్కడ మసివారకుండా చాలా జాగ్రత్త ఎమ్మటి పనులు చేస్తురట. అన్నట్లు గద్దెలు మొత్తం రాయితోని కట్టి వాటి చుట్టూ 8 కమాన్లు కూడా కట్టబోతురట. ఏదేమైనా ఈ డిసెంబర్ ఆఖరిదలకు పనులు ఒడిపియాలి అన్నట్లు దన్నదన్న అవుతున్నాయి పనులు. అంత చూస్తా అంటే ఈ తాప ఇంగిత సంబురంగానే అయ్యేటట్టుంది జాతర అని అనుకుంటారా అందరూ.